ఖచ్చితంగా చెప్తున్నాం. ఇది మా కాంగ్రెస్ పార్టీకి ఒకసారి బీహార్ అప్డేట్ ఇస్తాను. బీహార్ అప్డేట్ ఇచ్చి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఆల్మోస్ట్ డబుల్ సెంచరీ మార్కు దగ్గర అయ్యేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 190 సీట్లలో ఇప్పటికే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంటే మహాగఠబంధన్ అన్నది కేవలం 49 స్థానాలకు మాత్రమే పరిమితమైన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఎన్డీఏ 190 స్థానాల్లో దూసుకుపోతోంది వాళ్ళు అనుకున్న దానికన్నా. ఎందుకంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా 150కి మించి ఎవరు వాళ్ళు గెలిచే అవకాశం ఉంది అనే విధంగా ఎవరు ఊహించలేకపోయారు. కానీ బట్ ఇవాళ పరిస్థితి చూస్తే మాత్రం ఎన్డీఏ పొత్తుకి బీహార్ జనాలు జై కొట్టారు. అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏకి పట్టం కట్టాలనే ఏదైతే ప్రచారం ఉందో దాన్ని అందరూ విశ్వసించారు. అందులో భాగంగానే డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నదే వాళ్లకు మంచి ఆప్షన్ కింద భావించారనే ఉద్దేశాన్ని ఇక్కడ వెలుబుచ్చారు. అందులో భాగంగానే 190 సీట్లలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఇప్పటికే ముందంజలో ఉంటే మహాగఠబంధన్ కేవలం 49 స్థానాలకు మాత్రమే పరిమితమైన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇక ఓట్ షేర్కు సంబంధించి కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. ఓవరాల్ గా చూస్తే బీజేపీ 22.36% ఓట్లని ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో సొంతం చేసుకుంటే ఆర్జేడీ 22.82% ఓట్ షేర్ ని తను తీసుకుంది. ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కేవలం 7.91% మాత్రమే పరిమితమైన నేపథ్యంలో జేడీయూ మాత్రం 18.68% ఓట్ షేర్ ని తాను తీసుకుంది. ఇక ఆ తర్వాత చూస్తే మాత్రం ఎల్జేపీఆర్వి 5.66% తను దక్కించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే నోటాకి 1.88% ఓట్లు వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. సో అఫీషియల్గా ఇప్పటి వరకు ఉన్నదాని ప్రకారం చూసినా సరే జేడీయూ 82 సీట్లలోనూ, బీజేపీ 78 సీట్లలో, ఆర్జేడీ 34 సీట్లలో, ఎల్జేపీఆర్వి 22 సీట్లలోనూ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 7 సీట్లలోనూ, సిపిఐ ఎంఎల్ అండ్ ఎల్ 5 సీట్లలోనూ, హ్యామ్స్ పార్టీ 4 సీట్లలోనూ ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. జన్సురాజ్ పార్టీ ఏదో చేస్తుంది అనుకున్నారు కానీ జన్సురాజ్ పార్టీ ఎలాంటి ప్రభావము చూపలేకపోయింది అన్నదైతే మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇవాళ మనం చూస్తున్నాము 190 సీట్లకు ఇప్పటికే ఎగబాకిన పరిస్థితుల్లో డబల్ సెంచరీ దిశగా ఎన్డీఏ ప్రయాణం కొనసాగుతోందన్న విషయం కూడా మనకు కనిపిస్తుంది. విజయ్ కుమార్ సిన్హా మనకి ఇప్పటికే చూస్తున్నారు ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఇక తేజ్ ప్రతాప్ యాదవ్ జేజేడీ మోహానా నుంచి ఆయన వెనుకంజలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అంతేకాకుండా తేజస్వి యాదవ్ మాత్రం ఆర్జేడీ నుంచి రాఘోపూర్ నుంచి ఆయన పోటీ చేశారు. ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంటే ఇక మైథిలి ఠాకూర్ కూడా బీజేపీ నుంచి అలీనగర్ నుంచి పోటీ చేసింది. తను కూడా తన సింగర్గా ప్రతి ఒక్కరికి తెలుసు, తను కూడా ఆధిక్యంలో ముందుకు వెళ్తుంది. ఇక ఆర్జేడీ నుంచి అనితాదేవి కూడా ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో శ్రీనివాస్ రెడ్డి గారు, సో డబుల్ ఇంజన్ సర్కార్ అన్నది ఎక్కడ వర్కౌట్ అవుతున్న ఫార్ములాగా మనం చూడాలా, లేకపోతే నితీష్ కుమార్ అలాగే మోదీ కాంబినేషన్ అనేది వర్కౌట్ అవుతుందని చూడాలా, ఎలా చూడాలంటారు దీన్ని? ఎందుకు ఇంత భారీ మెజారిటీ దిశగా ఎన్డీఏ వెళ్తోంది? ఓకే, మహేందర్ రెడ్డి గారు. ఎస్, 194 స్థానాలు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం 194 స్థానాల్లో ఎన్డీఏ ఉంది. నేను అన్నట్టుగా డబుల్ సెంచరీ దిశగా ఎన్డీఏ తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది అనే విషయం అయితే అర్థమవుతుంది. సో డబుల్ ఇంజన్ సర్కార్ వర్కౌట్ అయిందా? ఆల్రెడీ ఇప్పటికే బీజేపీ అలాగే నితీష్ కుమార్కి సంబంధించిన ఆ కాంబినేషన్ అవుతుందో ఆ కాంబినేషన్ ప్రజలు పట్టం కట్టారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో వీళ్ళు రిజెక్ట్ చేశారా? ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే చేసిన దుష్ప్రచారం అవుతుందో ఓటు చోరీ అనేది ప్రజలు మొత్తానికి నమ్మలేదు. ఎందుకంటే ఆయన ఏదైతే ప్రతి ఎలక్షన్ లో కూడా అంటే ఓటు చోరీ అనేది కూడా ముందు పెట్టుకొని వెళ్తా ఉన్నాడు తప్పించి పబ్లిక్ సమస్యలు, పబ్లిక్ ఏం అవసరం ఉంది, ప్రజలకు ఏం అవసరం ఉంది అని చెప్పేసి ఆ విషయం పక్కన పెట్టేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు అనేక విమర్శలు చేస్తే ప్రజలు కూడా అక్కడ నమ్మలేదు. ఇవాళ అక్కడ మహాగఠబంధన్ ఏదైతే ఉందో ఇవాళ 46 స్థానాలకే పరిమితం అయిపోయింది. ఇవాళ దాదాపు సుమారు 194 నుంచి 200 స్థానాలకు ఇవాళ ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ ఏదైతే కూటమి ఏదైతే ఉందో ఇవాళ దూసుకెళ్తా ఉన్నది. అంటే బీహార్ ప్రజలు అక్కడ మీరు గమనించండి, బీహార్ వాళ్ళ మెజార్టీ ప్రజలే కానీ మైనార్టీ ప్రజలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ విధంగా అయితే సూపర్ పాలన అందిస్తుందో అదే సూపర్ పాలన మా యొక్క బీహార్ అందించాలనే ఉద్దేశం కొద్ది ఇవాళ ఎన్డీఏ కూటమి వైపు బీహార్ ప్రజలు మొగ్గు చూపడం జరిగింది. అక్కడ కూడా బీహార్ ప్రజలకు కూడా ఒక నమ్మకం కోరింది. ఎందుకంటే గతంలో మీరు గమనించారు కాంగ్రెస్ పార్టీ అక్కడ అసలు ఇక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ అక్కడ మొత్తానికి ఎక్కడ కూడా చతికిల పడిపోయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే ఉందో చేసిన దుష్ప్రచారంతో ప్రజలు నమ్మలే. ఇక్కడ బీహార్ లో ఇవాళ అనేక ఇప్పుడు మీరు గమనించండి అక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధులు ఏవైతే ఉన్నాయో అదే విధంగా అక్కడ ఉన్న సంక్షేమ పథకాలను గ్రామీణ స్థాయి కూడా వెళ్ళడం జరిగింది.
ఇలా బాత్రూమ్లే కానీ, లేకపోతే హత్తార పన్నిధులే కానీ, లేకపోతే రోడ్లే కానీ, లేకపోతే అక్కడ ఉన్న ఆసర పెన్షన్లే కానీ, ఏ పెన్షన్ అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు అన్ని కూడా ఇవాళ ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రేషన్ బియ్యం ఏదైతే ఉందో అది కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు గ్రామీణ స్థాయిలో వెళ్ళాం కాబట్టి ప్రజలంతా కూడా బీఆర్ ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి మొగ్గు చూపడం జరిగింది. ఇవాళ నితీష్ కుమార్ గారు కూడా వారు కూడా ఇవాళ మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకొని ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ముందుకు వాళ్ళ ఉద్దేశం కొద్ది నితీష్ కుమార్ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఇండియా కూటమి వన్ సైడ్ రిజల్ట్ వార్ వన్ సైడ్ అనే రీతిలో ఇవాళ బీఆర్ ప్రజలు ఇవాళ మనకు ఓట్లు వేయడం జరిగింది. అదేవిధంగా అయితే బీహార్ ఏదైతే ఉందో బీహార్ ఎన్నికలు ఒకటే కాదండి, భవిష్యత్తులో రాబోయే ఇతర రాష్ట్ర ఎన్నికలు ముఖ్యంగా సౌత్ ఎన్నికల్లో కూడా ఇదే రకమైన రిజల్ట్ ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చే అవకాశం కూడా ఉంది. తెలంగాణ కానీ, తమిళనాడు, కేరళ కానీ, ఏదైతే కర్ణాటక కూడా. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా ఏదైతే ఉందో డ్రామా కూడా ప్రజలు పసిగట్టింది. ఇవాళ రాహుల్ గాంధీ గారు వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అయినట్టు ఇవాళ దేశానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా ఇతర దేశాలపై అక్కడ మాట్లాడడం జరుగుతా ఉన్నాయి. ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు వాళ్ళు ఏంది రాహుల్ గాంధీ ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేశారు. రాహుల్ గాంధీ గారి వల్ల దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్గొని అదేవిధంగా అక్కడ ఉన్న ఓట్లను కూడా ఇవాళ ఇవాళ 65 లక్షల ఓట్లు డిలీట్ చేశారని చెప్పేసి అంటే అదే 65 లక్షల ఓట్లు డిలీట్ చేసిన వాళ్ళు కొట్లాడతారండి. ఇవాళ రాహుల్ గాంధీకి ఏ విధంగా హక్కు లేదు. ఇవాళ ఓటు చోరీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అసలు ఓటు చోరీ జరిగిందా లేదా అనేది అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు ఉంటారు కదండి, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీసీ కానీ, లేకపోతే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశ్నించాలి. ఇవాళ అక్కడ వాళ్ళు ప్రశ్నిస్తలేరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రశ్నిస్తా ఉన్నాడు. అంటే ఓటు చోరీ జరిగిందా జరగలేదు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. ఇక్కడ వాళ్ళు చెప్పట్లేదు. ఇక్కడ అసలు ఓటు చోరీ జరిగితే కింది స్థాయిలో ఎన్నికల రిజల్ట్ చేంజ్ అవుతూ ఉంటాయి. మరి అక్కడ నిజంగా ఓటు చోరీ ఎక్కడ ఒక్కటే ఇంట్లో దాదాపు 600 ఓట్లు ఉన్నాయని చెప్పేసినప్పుడు 600 ఓట్లలో కూడా 400 ఓట్లు కాంగ్రెస్ పార్టీ కొట్టాయి. మరి ఓటు చోరీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ 600 ఓట్లు 400 ఓట్లు కాంగ్రెస్ పార్టీ కొట్టాయి. ఇవాళ మరి ఒకటే ఇంట్లో 600 ఓట్లు ఉంటే 400 ఓట్లు కాంగ్రెస్ పార్టీ పడ్డాయి అంటే అర్థం చేసుకోండి ఇవాళ ఓటు చోరీ చేయించడం. ఇవాళ రాహుల్ గాంధీ గారికి సబ్జెక్ట్ లేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారి యొక్క మతిస్థిమిత లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు మతిస్థిమిత లేదు. ఇవాళ మతిస్థిమిత లేకుండా పాదయాత్ర వేస్తా ఉన్నాడు. పాదయాత్ర జరుపుతారు. ఇవాళ ఒక పాదయాత్ర చేయాలని కానీ లేకపోతే దేశ ప్రజలు ఏ విధంగా అయితే వాళ్ళకున్న సమస్య ఏవైతే ఉన్నో ఆ సమస్య పరిష్కరించే దిశగా ముందుకెళ్ళాలి. రాహుల్ గాంధీ ఆ దిశగా ఓట్లేదు. భారతీయ జనతా పార్టీ అనేక ఇవాళ సైనికుల వ్యతిరేకంగా మాట్లాడతాయి. ఇవాళ భారత్ లో సైనికులు నిద్ర మానేసి ఇవాళ చలిలో లేకపోతే అన్ని పాములు ఇవాళ ఒక జంతువుల మధ్యలో ఇవాళ డ్యూటీ చేస్తూ ఉన్నారు. అట్లాంటి సైనికులను విమర్శిస్తున్నారు రాహుల్ గాంధీ గారు. ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ బీఆర్ ఎన్నికలు అది కూడా ఒక వన్ ఆఫ్ ది పార్టీ వల్ల రాహుల్ గాంధీ గారి యొక్క గౌరవ శైలి కూడా వన్ ఆఫ్ ది పార్టీ వల్ల ఇవాళ దేశం ప్రపంచ దేశాల్లో ఇవాళ విశ్వగురు స్థానంలో భారతదేశం నిలబెట్టాలని ఉద్దేశం కొద్దీ మోడీ గారు ప్రయత్నం చేస్తా ఉంటే అదే మోడీ గారు ఆ ప్రయత్నాన్ని ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇతర దేశాలకు వెళ్ళి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ గత 60 సంవత్సరాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఇవాళ 60 సంవత్సరాలు పరిపాలించే దేశాన్ని ఎంత కింది స్థాయి తీసుకెళ్ళి మనం చూసినా ఇవాళ దేశం ఏ ప్రధానమంత్రి పోతే కూడా ఇతర దేశాలు గౌరవించే దాఖలేదు. ఇవాళ మోడీ గారు పోతా ఉంటే ప్రతి ఒక్క దేశ ప్రధానులు కానీ దేశ రాష్ట్ర అధ్యక్షులు కానీ వాళ్ళు నిలబడి వాళ్ళ కరదంతో స్వాగతం పలుకుతూ ఉండరు. ఇవాళ అది గమనించాలి. వాళ్ళ భారతదేశం ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నది. వాళ్ళ భారతదేశం ప్రపంచ దేశ జీడీపీలో కూడా ఇవాళ 4వ స్థానం ఆక్రమించింది. భవిష్యత్తులో ఆర్థిక రంగం కూడా భారతదేశం ఒక నిమిషం. ఎందుకంటే ఇప్పుడు మీకు గెలుపు వచ్చింది కానీ అతిపెద్ద బాధ్యత మీరు తీసుకున్నారు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నిజంగానే ఆచరణ సాధ్యం అవునా కాదని ఒకసారి మనం డిస్కస్